హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. నిన్న సండే కదా, నిన్న సండే స్పెషల్గా మటన్ అయితే తీసుకొచ్చారు మాస్టారు. ఇంకా మటన్ కర్రీ చేసి దానికి కాంబినేషన్గా లైట్గా మసాలా వేసి పలావ్ అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియో అంతా చూడండి. చాలా టేస్టీగా అలాగే సింపుల్గా మటన్ కర్రీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బిర్యానీ కూడా అంటే చాలా బాగుంటుంది. దానికి మనకి బిర్యానీ కంటే లైట్గా కొంచెం గ్రేవీ లాగా వచ్చేటట్టు మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా మటన్ కర్రీ విడిగా చేస్తే ఉడకదు కదా, కొంచెం గట్టిగా అనిపించిద్ది కదా, చికెన్ లాగా ఉండదు. కాబట్టి కుక్కర్లో వేస్తే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కూడా మనకు ఆ పీస్ అనేది ఉడికిపోయిద్ది. అందుకోసం అనేసి కుక్కర్లో అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియో అంతా చూసి నచ్చితే లైక్ చేయండి. ఎక్కువ హైరాన్ లేకుండా తక్కువ మసాలాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కర్రీ అయితే చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. సింపుల్గా అయిపోయిద్ది. ఫస్ట్ అయితే మటన్ని 3-4 సార్లు నీట్గా క్లీన్ చేశానండి. తర్వాత ఉప్పు పసుపు పెట్టేసి పక్కన పెట్టేశాను. మనం మటన్కైనా చికెన్కైనా కొంచెం సాల్ట్ పసుపు కలిపి పక్కన పెడితే కొంచెం జ్యూసీ లాగా వచ్చిద్ది, త్వరగా ఉడికిపోయిద్ది అనమాట. చికెన్ అయినా సాల్ట్ వాటర్లో ఉంచితే చాలా జ్యూసీగా వచ్చిద్ది. చాలామందికి తెలిసే ఉంటుంది. మటన్ కూడా అంతే క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు పట్టించి పక్కన పెట్టుకుంటే చాలా జ్యూసీగా ఉండిద్దండి. లేకపోతే గట్టిగా అనిపించిద్ది. అప్పటికప్పుడు తీసుకొచ్చి అలా చేసేయటం కన్నా కూడా అట్లా కొంచెం నానబెట్టి పక్కన పెడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా దానికి దీనికి డిఫరెన్స్ అయితే చూడండి. అలాగే గరం మసాలా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకోండి. అస్సలు అరోమా మాత్రం అదిరిపోయిద్ది. మీరు స్టోర్ చేసుకోవటం కన్నా కూడా ఎప్పుడైనా నాన్ వెజ్ వాటికి అప్పటికప్పుడు ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతేనండి. మ్యాక్సిమం ఫ్రెష్గా చేసుకోవటానికే ట్రై చేయండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసాను. చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 కట్ చేశానండి. ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి మొత్తం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మీరు టమాటా లేకుండా అయినా చేసుకోవచ్చు. టమాటా వేస్తే కొంచెం జ్యూసీగా వచ్చిద్ది. మనకి రైస్లో కలుపుకోవటానికి కొంచెం గ్రేవీలాగా వచ్చిద్ది అనమాట. టమాటా ఉన్నా లేకపోయినా ఓకే. కానీ చికెన్లో వేసుకోకపోయినా మటన్లో అయితే టమాటా వేసుకుంటే బాగుండిద్ది. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, అది కూడా మొత్తం పచ్చివాసన పోయి ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఉప్పు పసుపు పట్టించిన మటన్ అయితే వేసుకోవాలి. 3-4 నిమిషాలు అలా మూత పెట్టేస్తే మనకి మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి మటన్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. లేకపోతే పచ్చిగా అస్సలు బాగోదు. తర్వాత వాటర్ వేసుకుంటాం కదా, అందుకోసమే మటన్ మ్యాక్సిమం ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుండిద్ది. ఉప్పు సాల్ట్ అన్నీ వేసాం కదా, దానికోసం అనేసి చికెన్కైనా మటన్కైనా వాటర్ చాలా ఉండిద్ది. ఆ వాటర్ అంతా ఇనికిపోయి తర్వాత ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. అలా మనం కుక్కర్లో చేసుకుంటే అడుగు అనేది అస్సలు అంటదండి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కారప్పొడి వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా. మటన్ కంటే కొంచెం స్పైసీగా ఉండేటేనే బాగుండిద్ది. నేనైతే మసాలా కారం వేస్తున్నానండి. 3 స్పూన్స్ వరకు వేసాను. నాన్ వెజ్కి మసాలా కారం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా చికెన్కైనా మటన్కైనా కూడా మసాలా కారం వేస్తాను. కొన్ని ఏరియాలో అయితే సాంబార్ కారం అంటారు. మసాలా కారం అయినా అదైనా ఏదైనా ఒకటే. అలా ప్లెయిన్గా రెడ్ చిల్లీ పౌడర్ కన్నా ఇట్లా మసాలా కారం వేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇంకా మనం నార్మల్గా ఉండే కారం వేసుకోకపోయినా కూడా బాగుండిద్ది అనమాట. దాంట్లోనే సాల్ట్ కూడా ఉండిద్ది కదా, అందుకోసం సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నానండి. మటన్కి అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి. చికెన్లా కాదు కాబట్టి మటన్ కొంచెం గ్రేవీలాగా ఉండాలి. చికెన్ చాలా సాఫ్ట్గా ఉండిద్ది కాబట్టి ఓకే. మటన్కి అయితే కొంచెం వాటర్ ఎక్కువే పట్టిద్ది. వాటర్ అంతా వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ అయితే రావాలి. అప్పుడే మనకి మటన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయిద్ది. అస్సలు గట్టిగా ఉండదు. హైలో పెట్టేసి 5-6 విజిల్స్ వస్తే మళ్ళీ ఉడకదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5-6 విజిల్స్ వస్తే మటన్ చాలా సాఫ్ట్గా అయిపోయిద్ది. మనకి మసాలా కారం వేసుకోవటం వల్ల దాంట్లోనే కరివేపాకు ధనియాలు
మెంతులు జీలకర్ర అన్నీ ఉంటాయి కదా, అందుకోసమే చాలా బాగుంటుందని చెప్పాను. ఇంకా విజిల్స్ అంతా పోయిన తర్వాత లాస్ట్లో అయితే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు వేశాను. ఇందాక మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించా కదా, అదైతే పొడి చేసి వేసానండి. అప్పటికప్పుడు అలా వేసుకుంటే బాగుండిద్ది, కలర్ కూడా చూస్తున్నారు కదా. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసాను. కొంచెం వాటర్ ఉండట్టు ఉన్నాయి కదా మనకి, ఇంకా కొంచెమన్నా ఉండాలి వాటర్ లాగా, మరీ ఎక్కువ కాకుండా. అలాగని బాగా టైట్గా అనిపించకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే బాగుండిద్ది, రైస్లోకైనా బిర్యానీకైనా. ఇంకా ఫైనల్గా అయితే ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా తగ్గిపోయిద్ది అనమాట. కొంచెం గ్రేవీ లాగా తినే వాళ్ళకైతే ఇలా చేసుకుంటే ఇష్టపడతారు. నేనైతే లాస్ట్లో ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసానండి. పచ్చి కొబ్బరి అంటే వేయకూడదు, అది ఫ్రై అవ్వాలి కదా. ఎండు కొబ్బరి వేసేసి మళ్ళీ మనం మూత పెట్టేస్తే ఆ స్టీమ్కే ఆ ఎండు కొబ్బరి అనేది మగ్గిపోయిద్ది. ఎప్పుడైనా మటన్ ఎప్పుడైనా చేసుకుంటే అంటే కొంచెం నేను తురివాను అనమాట, మీరు చూస్తున్నారు కదా. 2 స్పూన్స్ వరకు ఉండొచ్చు. ఆ ఎండు కొబ్బరి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం చిక్కగా బాగుండిద్ది, ఒకసారి అయితే ట్రై చేయండి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే తర్వాత చేసుకుంటే వేడివేడిగా తినేయచ్చు కదా, అందుకోసమే ఫస్ట్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంక ఇప్పుడైతే బిర్యానీ లాగా చేస్తున్నానండి. దీనికైతే 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేశాను. చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత గరం మసాలా వేశాను 2 స్పూన్స్ వరకు. గరం మసాలా అంటే మనకి ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసిందనమాట. అచ్చం గరం మసాలా వేస్తే మరీ ఘాటుగా అయిపోయిద్ది. మటన్ కర్రీ చేసుకున్నాం కదా, లైట్గానే వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను సన్నగా కట్ చేసి. ఇంకా మీరు చూసేదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కాదండి, అంత మొత్తం వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చిద్ది. కొంచెం కొబ్బరి కూడా వేసాను. మనకి ఇట్లా ప్లెయిన్గా బిర్యానీ చేసుకునేటప్పుడు కొంచెం మరీ ముదిరింది కాకుండా లేతగా ఉన్న పచ్చి కొబ్బరి, దాంతోపాటు అల్లం వెల్లుల్లి మొత్తం మిక్సీ పట్టి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మీరు ఎప్పుడైనా కూడా పచ్చి కొబ్బరి అట్లా మిక్సీ వేసి ఇట్లా లైట్గా బిర్యానీలా చేసుకుంటే ఎందుకో తెలియదు చాలా బాగుంటుంది. చాలామంది అయితే కొబ్బరి పాలు కూడా వేసి చేస్తారు కదా టేస్ట్ కోసం. కొబ్బరి పాలు తీయలేకపోయినా కూడా ఇట్లా మిక్సీ వేసి వేయొచ్చు. అది కూడా మొత్తం ఫ్రై అవ్వాలి, పచ్చిగా అస్సలు ఉండకూడదు. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇలా బిర్యానీ చేసుకునేటప్పుడు కొత్తిమీర, పుదీనా ఉంటేనే అరోమా బాగుండిద్ది. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో అయితే కొంచెం తక్కువే పట్టొచ్చు, విడిగా చేస్తే మాత్రం డబల్ వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉండాలండి. మనం టేస్ట్ చూసామంటే కొంచెం ఉప్పగా ఉండాలి, లేకపోతే రైస్ అనేది చప్పగా ఉంటుంది. తినేదానికన్నా కూడా కొంచెం ఎక్కువలా అనిపిస్తే అప్పుడు రైస్కి కూడా పట్టిద్ది అనమాట. ఇప్పుడంటే వాటర్కే కదా, అందుకోసమే సాల్ట్ కొంచెం ఉన్నదానికన్నా ఎక్కువే వేసుకోవాలి. రైస్ కూడా 1/2 అవర్ ముందే నానబెట్టేసుకోండి, మనకి మంచిగా పొడి పొడిగా వచ్చిద్ది రైసు. నేను ఇందాక కొబ్బరి పొడి కూడా వేసి ఉంచా కదా, అందుకోసమే విజిల్ మూత పెట్టేశాను. మనకు ఆ గ్రేవీ కూడా ఇంకొంచెం దగ్గరలాగా వచ్చేసిద్ది. వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత రైస్ అయితే వేసి మూత అయితే పెట్టేశాను. ఈలోపు నేను పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. ప్రదీప్ మటన్ తిండ కాబట్టి తనకి సాంబార్ కానీ పెరుగు చట్నీ కానీ చేస్తాను. పెరుగు చట్నీలో అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వరకే వేస్తాను. తను దానిమ్మ గింజలు అవి వేస్తే తిండనమాట. పైన కొంచెం లైట్గా కొత్తిమీర అయితే చల్లాను. పెరుగు చట్నీ చేస్తే చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా నాన్ వెజ్ ఉన్నా లేకపోయినా కూడా ఆయనకి ఇష్టమేనమాట, అంత ఇష్టం పెరుగు చట్నీ. రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసి అట్లా హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేస్తే రైస్ అనేది మంచిగా ఉడికిపోయిద్ది. ఇట్లా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెం వాటర్ ఉన్న గిన్నె పెట్టేస్తే ఆ స్టీమ్కి అనేది మనకి మెత్తగా అయిపోయిద్ది అనమాట. రైసు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోయిద్ది, లేకపోతే అడుగంటూ పోయిద్ది. తర్వాత వాటర్ కూడా వేయాలి కాదు, మనం బిర్యానీ చేసుకుంటే తర్వాత వాటర్ వేస్తే చాలా చప్పగా అయిపోయిద్ది అనమాట. ఆ స్పైసీనెస్ ఉండదు, మసాలాలు అంతా పోయినట్టు అనిద్ది. అందుకోసమే బాగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం వాటర్ గిన్నె పెట్టేస్తే ఆ స్టీమ్కి చక్కగా రైస్ అనేది మగ్గిపోయిద్ది. ఇంకా కావాలంటే మీరు అడుగున అట్ల పిండం కూడా పెట్టుకోవచ్చు, అది అవసరం లేకుండా అయినా కూడా ఇలానే ఉడికిపోయిద్ది. ఇలా చేసుకుంటే చికెన్కి కానీ మటన్కి కానీ గ్రేవీ కర్రీకి చాలా బాగుంటుందండి. తప్పకుండా
ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా అయితే మళ్ళీ 1 స్పూన్ వరకు నెయ్యి అలాగే కొత్తిమీర వేసేస్తే మనకి మటన్ కర్రీ అలాగే ఇలా ప్లెయిన్గా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే సండే స్పెషల్ అని చేశానని చెప్పా కదా, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కానీ రైస్ కానీ. మటన్ కర్రీ కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. కుక్కర్లో చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, మటన్ కర్రీ బిర్యానీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.